ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు పరిశీలించారు. రైతులు నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం మొక్కజొన్న కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గోలి మధుసూదన్ రెడ్డి, దేవకి వాస్తవరావు, నెల్లూరి కోటేశ్వరరావు ఆరోపించారు. రవాణా వ్యవస్థ సరిగ్గా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మద్దతు ధర ఉన్నప్పటికీ తరుగు పేరుతో బస్తాకు 7 నుంచి 10 కిలోల వరకు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల్లో కొనుగోలు పూర్తి చేయకపోతే రైతుల పక్షాన భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులు అధైర్యపడవద్దని బీజేపీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఖమ్మం జిల్లాలో మీరు ట్రాన్స్పోర్ట్ కి ఒకే కాంట్రాక్టర్ కి 2 ఉమ్మడి జిల్లాలో ఒకే కాంట్రాక్టర్ కి ఇస్తే 3-4 లారీలు లేనోడికి కూడా మీరు కాంట్రాక్ట్ ఎట్లా ఒప్పచెప్తారని కూడా నేను ఈ మంత్రులు నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ మొన్న చింతకాని మండలం, బోనకల్లు మండలంలో ఒడ్లు కాలిపోతే, మొక్కజొన్నలు కాలిపోతే అడావుడిన ట్రాక్టర్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక టాటా ఏసీలు పెట్టి అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్నలు తరలించారే రైతులు ఆగ్రహం చెందినప్పుడు వీళ్ళు రైతులు కాదా, వీళ్ళకి లేదా? ఒక్కొక్క రైతు నెల రోజులు మార్కెట్ లో గాని కళ్ళాల్లో గాని ఎట్లా కాపలా ఉంటాడు? వాడు పండించిన పంటకి కాపలా ఉండటానికే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం అన్ని సమకూర్చి, పట్టా కానుంచి, బస్తాల కానుంచి, సూది కానుంచి అన్ని సమకూర్చి మీకు ఇస్తే మీరు దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో పూర్తి విఫలమైంది. అడ్మినిస్ట్రేషన్ లో కూడా పూర్తిగా విఫలమయ్యారు. మీరు తక్షణమే రాజీనామా చేయాలని ఖమ్మం భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఎక్కడ కల్లాలో ఉన్న ఒడ్లైనా ఇప్పుడు అకాలంగా తుఫానులు, వర్షాలు, భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. మేళల్లో వడగండ్ల వానలు, గాళ్లు, ఈదరగాళ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారంలో మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, నేను ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. వారం రోజుల్లో కల్లంలో ఉన్నటువంటి మొక్కజొన్నలు గాని, ఒడ్లు గాని మొత్తం క్లియర్ చేయాలని మీకు అల్టిమేటం జారీ చేస్తున్నాం. లేకపోతే మాత్రం రైతు ఆగ్రహానికి మీరు గురి కావాల్సిందే తప్పదు. తప్పకుండా మేము పెద్ద ఎత్తున గాని నిరసనలు చేసి మీకు అడుగడుగున మిమ్మల్ని అడ్డుకుంటాం. ఈ రైతు కన్నీరు పెట్టియొద్దు. మీరు ఇక్కడ స్థానిక మంత్రివర్యులుగా ఉన్నారు. వీళ్ళని గోసబట్టి పట్టించుకొని ఎక్కడైతే ఒడ్లున్నాయో వాళ్ళందరూ కూడా సాల్వ్ చేయాలా. అలాగే బస్తాకి 7 కేజీల నుంచి 10 కేజీలు సారం తీస్తున్నారు. రైతు పండించిన పంట దేనికి? అమ్ముకోవడానికే. మీరు బోనస్ 500 ఇస్తానని ఘనంగా ప్రకటించుకున్నారు. బోనస్ ఇచ్చే దిక్కు లేని ప్రభుత్వంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. పోను మళ్ళా వడ్డమూల మెల్లలతో కుమ్మక్కయ్యి 10 కేజీలు కటింగ్ చేస్తున్నారు. మరి 10 కేజీలు కటింగ్ చేసినప్పుడు 100 బస్తాలు రైతు ఐకేపీ సెంటర్ ద్వారా మిల్లులకు ఎత్తితే 90 బస్తాలకే మీరు ట్రక్ షీట్ ఇస్తున్నారు. మిగిలిన ఎంటీ 10 బస్తాల డబ్బులు ఎవరు భరాంచాలి? ఐకేపీ సెంటర్ వాళ్ళు పొట్టకూటి కోసం వాళ్ళు చేస్తుంటే, ఇక్కడ చేస్తుంటే వాళ్ళ మీద మీరు వేస్తారా? తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ యొక్క ఎంటీ బస్తాల యొక్క డబ్బులు ప్లస్ ఇక్కడ ఈ కూడా వారం లోపల తరలించకపోతే పెద్ద ఎత్తున నిరసన చేసి మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని అడ్డుకుంటామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. 20 రోజులు తీసుకొచ్చి పడిగాపులుగా వస్తున్నారు. రైతులు భూమి నమ్ముకొని, మట్టిని నమ్ముకొని, నేల నమ్ముకొని, రైతులు దేశానికి వెన్నుముకొని రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ఒకవైపున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనీస మద్దతు ధర 2,389 రూపాయలు ఇస్తా ఉన్నారు. దానికి అదనంగా బోనస్ ఇస్తాను ఇవ్వలేదు, ఎగ్గొట్టలేదు. పూర్తిగా బోనస్ ఎగ్గొట్టిండు. రైతు యొక్క భరోసా ఎగ్గొట్టి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎగ్గొట్టిండు. రైతులు అష్టకష్టాలు పడుతుంటే ధాన్యం విక్రయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 37% కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. మీడియా సాక్షిగా చెప్తున్న రైతులు వాళ్ళు 7.5 కిలోలు జోకుతున్నారని ఇక్కడ ఉన్నట్టు ఇన్ఛార్జి గారు మాట్లాడింది. ఇప్పుడు మా సార్ తోటి వాదేవరావు గారు మాట్లాడింది. నేను లారీలలో పూర్తిగా వైఫల్యం చెందినామంటే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. లారీలను లోడింగ్ అన్లోడ్ చేయడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాని మీద పూర్తిగా కనీసం మానిటరింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. బస్తాలకు, పురుకోసకు, హమాలీలకు, ట్రాన్స్పోర్టు, లోడింగ్ అన్లోడ్ చార్జెస్, నిల్వ అవసర కిరాయిలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా రైతులను ఆదుకోవడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిన్నగాక మొన్న అధికారుల మంత్రులు హెలికాప్టర్లు వచ్చి ఏదో తూతు మంత్రంగా రివ్యూ చేసిపోయినారు. ఈ మాత్రం ముందు చూపు లేదా? ఈ ప్రభుత్వాన్ని ముందు ఫిబ్రవరి నెలని ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ వేల ఎంత వస్తుంది, ఖమ్మం జిల్లాలో ఎంత ధాన్యం దిగుబడి అవుతుంది, దీనికి పూర్తిగా కూడా ఏర్పాట్లు ఏం చేయాలనేటువంటిది ఒక స్పష్టమైన ప్రణాళిక చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన చివరి గింజ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించినప్పటికీ కూడా
రాష్ట్ర ప్రభుత్వము మంత్రులు అధికార పార్టీ నాయకులు మిల్లర్తో కుమ్మక్కు కావడం వల్ల ఇలా రైతులు పూర్తిగా కూడా రోడ్డు మీద పడ్డారు. 40 రోజులు అయిందంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉన్నదా అసలు? కాబట్టి వెంటనే కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలి. ధాన్యంకు లిఫ్ట్ చేయడానికి లారీలు సరిపోకపోతే పక్క రాష్ట్రం నుంచి పక్క జగ్గేపేట నుంచి తెప్పియాలి. 1000 లారీలను ఎంగేజ్ చేసే శక్తి లేదా? ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. సోయి లేదా? రైతులను పూర్తిగా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారం తీసుకొచ్చుకున్నందుకు ఈ రోజు పూర్తిగా కూడా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటాను మా ముందల్లే. ఈ జిల్లాలో రాష్ట్రంలో మొత్తం రోజు తిరుగుతా ఉన్నాం. అన్యాయమైన పరిస్థితి ఉన్నది. రైతులను నట్టేట ముంచి ప్రభుత్వం మేము రైతుల పక్షాన ఉన్నాం. రైతులకు భరోసా కల్పిస్తున్నాం. రైతులకు ఆత్మవిశ్వాసం కల్పిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మీకు అండదండగా ఉన్నది. ఖచ్చితంగా ఎంఎస్పీ రావాలి. ఎక్కడైనా రైతుల దగ్గర నుంచి కట్టింగ్ పేరుతోటి తాలు పేరుతోటి అధిక తూకం వేస్తే తీవ్ర పరిణామాలుంటాయి. ఖచ్చితంగా లారీల సంఖ్య పెంచి యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.